ఆ విద్యార్థులు రాసిన అక్షరాలు చూస్తే తన్మయత్వంతో చూస్తూ అలా ఉండిపోవాలి అనిపిస్తుంది. అది నిజమైన చేతి రాతేనా లేక కంప్యూటర్ ప్రింటా అనే సందేహము కలుగుతుంది. అంత అద్భుతంగా ముత్యాల్లాంటి అక్షరాలు రాస్తున్నారు విద్యార్థులు. వారు ఏ కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు అనుకుంటే పొరపాటే. వారందరూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. పల్నాడు జిల్లా కొండవీడు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. అసలు ఈ కాలిగ్రఫీ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతిరాత తలరాతల్ని మారుస్తుందా అంటే అవునని అంటున్నారు కొండవీడులోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. క్యాలిగ్రఫీ అనే చేతి రాతను అందంగా తీర్చిదిద్దే ఒక రకమైన ఆర్ట్ని వీళ్ళందరికీ ప్రధానోపాధ్యాయులు అలాగే ఒక ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా నేర్పిస్తూ వీళ్ళందరి భవిష్యత్తును కూడా తిరిగి రాసే ప్రయత్నం చేస్తున్నారు. అందమైన చేతి రాతల్లో ప్రజలందరినీ కూడా మెస్మరైజ్ చేస్తున్న ఈ కొండవీడు పాఠశాల విద్యార్థులపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కాలిగ్రఫీ ఇదో అందమైన చేతిరాత. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చేతిరాత అంటే ఉండే భయాన్ని పోగొట్టి విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ కళలో చేతితో అందమైన అక్షరాలను సృష్టించడమే కాదు, సందేశాలు కూడా సాధ్యమవుతుంది. కాలిగ్రఫీ అనేది ఒక ప్రత్యేక పెన్ లేదా పెన్సిల్, బ్రష్తో రూపొందించే కళ. మనం అందమైన వస్తువులను కానీ కళాకృతులను కానీ చూడగానే ఇష్టపడతాం. అదే తరహాలో కంటిని ఎంతగానో కట్టిపడేసే ఈ కొత్త కళ చాలా అందంగా, మనోహరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాలిగ్రఫీ అంటే అందమైన చేతిరాత సార్. అది యాక్చువల్గా క్యాలిగ్రఫీ అనేది ఒకటి ఉందని చెప్పేసి చాలామంది తెలియదు. కేవలం హ్యాండ్ రైటింగ్ ఒక్కటే క్యాలిగ్రఫీ అనుకుంటారు. కానీ క్యాలిగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ సార్. దీంతో పిల్లల యొక్క సృజనాత్మకతకు దోహదపడుతుంది, అలాగే కాన్ఫిడెన్స్కు వీలవుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి భయం ఏదైతే ఉందో హ్యాండ్ రైటింగ్ వల్ల కానివ్వండి, లేకుంటే ఇంకోటి కానివ్వండి, అది మనం పోగొట్టొచ్చండి. అది దీని ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాజెక్ట్స్ అందంగా తీర్చిదిద్దడం కోసం, వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం కోసం చక్కగా వీటిని ప్రజెంట్ చేయవచ్చు సార్. ఇది ఈ కొండవీడు స్కూల్లో పిల్లలైతే క్యాలిగ్రఫీని అద్భుతంగా నేర్చుకోవడమే కాదు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసి అందరి మనల్ని పొందారు. కాలిగ్రఫీతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కాలిగ్రఫీ మనకు శిక్షణనిస్తుంది, నెమ్మదిగా ఆలోచించడంలో సహాయపడుతుంది. ఇలాంటి అద్భుత కళను నేర్చుకుంటూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు. సాధించిన విజయాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పాఠశాలకు వెళ్లడానికి ఒకప్పుడు అయిష్టంగా వెళ్లే విద్యార్థులు నేడు పాఠశాలను ఒక్కరోజు మానాలన్నా ఇష్టపడటం లేదంటే విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ఉపాధ్యాయులు తీసుకుంటున్న శ్రద్ధ మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ ఎంతగానో పెరిగింది. తల్లిదండ్రులు సైతం కాలిగ్రఫీ నేర్చుకున్న తర్వాత పిల్లల్లో వచ్చిన మార్పులను చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఆ రైటింగ్ గురించి అసలు ఏంటో కూడా తెలియదు. మేము పెద్దగా చదువుకోలేదు కాబట్టి మాకు అవన్నీ తెలియదు. రైటింగే రాదు సరిగ్గా. మా పిల్లల రైటింగ్ మాకే చూడడానికి కొద్దిగా అసహ్యంగా అనిపించిద్దండి. అలాంటి వాళ్ళు ఇంత చక్కగా ఇంత అక్షరాలు ఇంత ముత్యాలాగా రాస్తున్నారండి. మా అబ్బాయి రైటింగ్ ఎలా ఉండేదంటే రాయటానికి కూడా సరిగ్గా వచ్చేది కాదు, కూర్చోటానికి కూడా లేకుండా ఉండే మా బాబు కూర్చొని రైటింగ్ చాలా చక్కగా నేర్చుకుంటున్నాడంటే ఈ క్యాలిగ్రఫీ అనేటటువంటి ఒక దాని వల్ల. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటంటే రాయటమైనా చదవటమైనా చాలా తక్కువ, వీళ్ళకి రాదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్యాలిగ్రఫీ రైటింగ్ అనేది బాగుండటం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి చదువు ఇంత బాగా మా పిల్లలు చదువుతున్నారంటే మేము చాలా సంతోషంగా ఉన్నాము. కాలిగ్రఫీని కేవలం నేర్చుకొని వదిలేయలేదు ఆ విద్యార్థులు. ఏకంగా ప్రపంచ రికార్డును కైవసం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ విద్యార్థులు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులు ఆంగ్లంలో చేతిరాతను, ప్రతిభను ప్రదర్శించారు. 1 నుంచి 8వ తరగతి చదివే 160 మంది విద్యార్థులు ఆంగ్లంలో కాలిగ్రఫీ, డబుల్ పెన్సిల్ కాలిగ్రఫీ శైలి, ఇన్నర్ డిజైన్, ఇన్ కలర్స్ విభాగాల్లో 2 సార్లు చేతిరాత ప్రదర్శన చేశారు. 2 గంటల వ్యవధిలో చేయాల్సిన పనిని 1 గంట 26 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు.
దీని ద్వారా వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. కొండవీడు విద్యార్థులు, అందులోనూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందమైన చేతిరాతలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకోవడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఆ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ఎంతో గర్విస్తున్నారు. దీనికి రెగ్యులర్ స్టడీస్ దెబ్బతినకుండా అవుట్ ఆఫ్ స్కూల్ టైం 4 to 6 వరకు కొన్ని రోజుల నుంచి నేర్పుతూ ఆ పిల్లలు రాసేటువంటి ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేసింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మాకు మేము పంపినట్టు వీడియోలు పంపమని అన్నారు. పంపిన తర్వాత వాళ్ళు చూసి ఒక చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది సార్ అని సజెషన్ చెప్పారు. ఈ రోజున ఈ రికార్డును సాధించడం జరిగింది. రొటీన్ చదువులకు భిన్నంగా కాలిగ్రఫీని విద్యార్థులు నేర్చుకోవడం, అది రికార్డులను సొంతం చేసుకోవడం అందరిలో మరింత నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. మా నార్మల్ డేస్లో అయితే స్కూల్కి ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు, కానీ ఇలాంటప్పుడు వన్ డే కూడా ఆబ్సెంట్ అవ్వకుండా ఎక్స్ట్రా టైం 6 వరకు ఉండి విసిగిపోకుండా అలాగే నేర్చుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా కానీ మీరు వెళ్ళిపోండి మేము నేర్చుకొని వస్తాము అన్నట్టు పిల్లలు అలా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళని చూసి పక్కన వాళ్ళు కూడా ఇది చాలా చక్కగా ఉంది, డిఫరెంట్గా ఉంది రైటింగ్ అన్నట్టు వాళ్ళు కూడా నేర్చుకోవాలి అన్నట్టు ఇన్స్పైర్ అయ్యి అడుగుతున్నారు. మా పిల్లలకి నేర్పించండి, చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు అన్నట్టు అడిగారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చేతిరాతలో నైపుణ్యం సంపాదిస్తూ మరింత మంది విద్యార్థులకు పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు కొండవీడు విద్యార్థులు. దాదాపు 90 మంది విద్యార్థులతో అందమైన చేతిరాతల్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తూ ఒక వరల్డ్ రికార్డును నమోదు చేయడమే కాకుండా మిగిలిన ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలుస్తున్న కొండవీడు ప్రభుత్వ పాఠశాలను అభినందిద్దాం. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు.